సి దేడు 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 అగో మా పెద్ద కోతి, దాని తర్వాత దాని వెనక 2 చిన్న కోతులు అగో ఎలా వెళ్ళాడుతున్నారో చూడండి. ఒక్కొక్కరికి 30కి పైగా ఉంటాయి. అగో చూసారా, సూపర్గా ఎంతుతున్నారు తెలుసా, మంచిగా పడుతున్నారు వీడియోల్లో. పెరిగిర్రు, ఎద్దు పెరిగిర్రు, ఒక్కొక్కరికి 20కి పైగా ఉంటాయి. కానీ ఎలా బిహేవ్ చేస్తున్నారు చూడండి మీరే. ఊగుతుంది ఆల్రెడీ, ఏం చేస్తున్నారు ఇగో. గైస్ లేచి టిఫిన్కి రెడీ అవ్వనా అంటే నిద్రపోతున్నారు చూడండి. ఇంకా పొల్లేదు అవ్వలేదు ఎవరు. మేము ఇద్దరం తోముకొని, మేము రెస్పాన్సిబుల్గా ఇద్దరం తోముకొని అందరినీ లేపుతున్నాం టిఫిన్లు కావాలని. వాళ్ళకి ఆకలి లేదా, మేమే అడగాలి వాళ్ళని కూడా ఏం తింటారు ఏంటి అని. ఆల్రెడీ ఫోన్ ఇగో కనిపించట్లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి 4:48 అప్రాక్సిమేట్ 9 అవుతుంది. ఇంకా లేయలేదు ఎవడు. నేనేమో రాత్రి గాలికి తిరిగి వచ్చి వీళ్ళందరికీ ఐస్ క్రీమ్లు ఎత్తుకొచ్చాను. ఐస్ క్రీమ్ తిని చల్లగా పడినారు ఐసీ వేసుకొని మంచిగా. లేయమంటేనేమో లేయట్లేదు. ఏం చేయలేం ఇలాంటిని. మీరైతే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. దగ్గరే కదా కారు కాదు, వాకబుల్ డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ పోదాం. అక్కడ లేదనుకో జెమినీకి వెళ్దాం. రాత్రి ఆదంగా తీసుకెళ్ళారు కదా, అక్కడికి వెళ్దాం. జెమినీ దాటితే లేదా, గూగుల్ మ్యాప్లో కొట్టుకుంటే వెళ్ళిపోదాం. హాస్పిటల్ ఓకే. ఇప్పుడు ఎక్కడ తినేది? వెయిట్ ఫర్ లిటిల్ టైము. చిన్న పాక లాగా ఉంది. హోమియోపతి కాదన్న, హోమియోపతి వెనకున్నది. జనాలు బాగానే ఉన్నారు. దొరుకుద్ది అంటావా? చాలా ఉంటారు ఇక్కడ. అంతే కదా సార్ నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు కార్ ఎడ పెడతావు అక్క? నీకు అలా ఉందేంటి? బాగానే ఉందా? ఇంతమంది జనాలను చూసినా కూడా నువ్వు బాగానే ఉందని చెప్తున్నావా? ఇంతమంది జనాల్లో కూడా ప్రశాంతంగా పడుకున్నారు చూడు చింటూ బైక్. ఈ గోళకి నీకు సంబంధం లేనట్టే. నీకు తెలియట్లేదు, అదే టెక్నిక్. చిన్నపిల్లల్ని వాడతారు చాలామంది. అసలు డబ్బులు ఇవ్వబుద్ధి కాదు తెలుసు, చిన్నపిల్లల్ని వాడి డబ్బులు అలా అయితే ఓకే. కొంతమంది ఏం తెలుసా, ఫుడ్ ఇప్పిస్తామన్నా కూడా డిమాండింగ్ డబ్బులే అడుగుతారు కొంతమంది. ఇప్పించమన్నది ఇప్పుడు అంత రష్లో మనం తీసుకునే బదులు ఆమెకు డబ్బులు ఇస్తే ఆమె తీసుకుంటుంది కదా, డబ్బులు ఏమన్నా. టిఫిన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో అడుగుదాం. నెక్స్ట్ ఏంటో గో టు రూమ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, రూమ్లో కలుద్దాం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాక. ఇక రెడీ రెడీకి పోతున్నాం ఏంటి? కానీ పోతున్నారు చూసారు కదా. వెళ్ళిన దాకా డెస్టినేషన్ కూడా క్లారిటీ లేదు. యా నెక్స్ట్ టాప్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అందరు మంచిగా రెడీ అయ్యి ప్యాక్ చేసుకుని లగేజ్, రూమ్ కూడా వెకేట్ చేసేసాము.
ఎవడరా చెప్పింది కాకినాడ కొట్టుకుపోతుందని? ఇంత ఎండలు ఉన్నాయి, దగ్గర దగ్గర 40 టచ్ అవుతుంది టెంపరేచర్ డైలీ. చచ్చిపోతున్నాం మేము. తెలంగాణ రీజియన్కి అలవాటు అయ్యి ఆంధ్ర వచ్చాక ఇక్కడ ఉండాలంటే అవ్వట్లేదు ఎవరికి. ఇగో పాపం వీళ్ళిద్దరికి అప్పుడే చెమటలు పట్టాయి, టవల్తో తుడుచుకుంటున్నారు. అలా చూస్తావు, నిజం చెప్పు. నెక్స్ట్ లెవెల్ నిన్ను నేల నాచిపోతారు కొడకో. కింగ్ లాగా బతికినావు, సోలున్న లైఫ్ స్పెల్లింగ్ లాగా నిలిచినావు. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే స్వాగ్ వేరురా, నో ఎంట్రీ కేర్ చేయని స్టాగ్ నువ్వురా. అమ్మాయిల మాయ అంత జస్ట్ శాంపుల్, అమ్మాయ కంగ లైఫ్ చేకు శాంపుల్. బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్సే దొరికిన అవకు మింగిల్. మామా ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్. మామా బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్సే దొరికిన అవకు మింగిల్. మామా మామా చేసి ఏదైనా సాంగ్ వేసుకుంటా మాట్లాడుకో, దాంట్లో ఉంటాం. సినిమాలో చూపించేది ఇదే అనుకుంటా కదా, ఇటు సైడ్ అదో అంతా అలానే ఉంది సినిమాలో. చేపల చెరువు దగ్గర ఎక్కడ నాగుదామా రిటర్న్లో? చేపలు పడతావా? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వచ్చేసాం టీం అంతా. రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. అప్రాక్సిమేట్గా 6 కిలోమీటర్స్ రావడానికి మాకు 30 to 45 minutes పట్టింది. సో ఎవరైనా వస్తే మాత్రం ఇలాంటి సిడాన్ వెహికల్స్లో రాకండి, మ్యాక్సిమం ఎస్యూవీస్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎస్యూవీస్ బెటర్, సో మచ్ బెటర్. ఇలా సిడాన్స్లో వచ్చి మాలాగా ఇబ్బంది పడకండి. దగ్గర దగ్గర మాకు 30 to 45 minutes పట్టింది, ఓన్లీ ఫర్ 6 kilometers మెయిన్ రోడ్ నుంచి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. చలో చలో జారీ చలో. అంతా అడ్వెంచర్గా ఉంది మొత్తం. సైడ్కి ఏమో ఏం లేవు, ఆయనకేమో సైడ్కి ఆడదాకా అక్కడ సైడ్కి పట్టుకోవడానికి ఉన్నాయి, ఇక్కడికి వస్తేనేమో సైడ్కి ఏం లేవు. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి ఒకటే సజెషన్, ఎందుకంటే మీతోటే ఉంచుకోండి, వాళ్ళని ఒంటరిగా వదలకండి. ఈ ఫారెస్ట్లో పడ్డారనుకో ఎటు వెళ్తారో తెలీదు, ఎక్కడ తేలుతారో కూడా తెలియదు. సో బీ సేఫ్. చిల్డ్రన్తో వచ్చేవాళ్ళు మాలాగా ఎద్దులాగా ఎదిగిన వాళ్ళకి ఏం లేదనుకోండి, ఎటు పడ్డా వచ్చేస్తాం. హైదరాబాద్లో దొరకని పీస్ నాకు కాకినాడ వచ్చాక దొరికింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మరి దరిద్రం ఏంటంటే అన్ని ట్రిప్లకి కెమెరా తెచ్చుకొచ్చాను నేను, ఈ ట్రిప్కి కెమెరా మర్చిపోయినా ఇంట్లో. ఎలా మర్చిపోయినా కూడా అర్థం కావట్లేదు నాకు. నేనేమో ముందుకే, నేను ఏదో నాకు అంత తెలిసిన వాళ్ళలాగా నేనేమో వచ్చేసాను ముందుకి. మా వాళ్ళు వెనక ఇక్కడ కార్ దగ్గర ఉన్నారు, నేనేమో సప్ అంటూ నడుచుకుంటూ వచ్చేసాను. ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళు వెనకే ఉన్నారు. సీదేర్ మెల్లగా ఒకరు మెల్లగా వస్తున్నారు, కనిపిస్తున్నారా? అది
కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. నేను ఇప్పటిదాకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి రాలేదు అండ్ ఫస్ట్ టైం వస్తున్నాను నేనైతే. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్, మెయిన్గా పీస్ ఆఫ్ మైండ్. వర్క్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి చాలా పీస్ ఆఫ్ మైండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది. అండ్ సెకండ్ వచ్చేసి ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఉంటుంది అబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, వచ్చేవాళ్ళు ఎలాగోలాగా వచ్చేసేయండి. పేరెంట్స్ని కన్విన్స్ చేస్తారా, మీరు ఆఫీస్లో లీవ్ తీసుకుంటారా, ఇంకా మీ ఇష్టం అది. కానీ కాకినాడ ఇటు వస్తే మాత్రం మెయిన్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అస్సలు మర్చిపోవద్దు. ఎటు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మెయిన్గా విజిట్ చేయండి. ఏమైంది? మా గ్రూప్లో చిన్నపిల్ల, చెప్పాను కదా చిన్నపిల్లలు ఉంటారుగా, వదిలేయద్దు సైడ్కి హ్యాండిల్ లేవని. మా గ్రూప్లో చిన్నపిల్ల నడవడానికి కూడా భయం పుడుతుంది. నేను అదే చెప్తున్నా, ఈ హ్యాండిల్స్ లేవు కదా, సో నేను ఏం చెప్పాను, చిన్నపిల్లల్ని మీతోటే ఉంచుకున్నాను. అగో పెద్ద మనిషి వస్తున్నాడు, ఆయనక అరుస్తున్నాడు. ఆడ కోతులు అరుస్తున్నాయా లేకపోతే ఈయన అరుస్తున్నాడో అర్థం కావట్లేదు ఎవరికి. మా గుంపులో ఒక గాడ్జిల్లా, ఒక కోతి ఉన్నాయి. రెండు వెనక అరుచుకుంటూ వస్తున్నాయి. రెండు వయసు అయిపోయినాయి, మళ్ళీ యంగ్గా ఉన్నాయంటే లేవు. ఆ రెండు 30 పైన పడ్డాయి. ఒక దానికి పెళ్ళి అయింది, ఒక దానికి పెళ్ళి పెట్టాక లేకుండా తిరుగుతుంది. అయ్యో వింటున్నారా? పెళ్ళి అయింది కూడా సైలెంట్గా లేదు, ఏదో గోల్ తింటూనే ఉంది. పెళ్ళంతా తన్నులు తింటుంది. చూస్తే మళ్ళీ ఏడుస్తారు. అన్నది ఎలా వెళ్ళిపోతుంది చూడండి, భయం లేకుండా. మళ్ళీ వెనక్కి తిరిగాము భయం అవుతుంది అని అంటుంది. ఏంటి డిటెక్టివ్ సినిమా చూసి చెప్తున్నావా మధ్యలో కిందికి వెళ్ళిపోతే ఏం చేయాలని? గట్టిగా వేస్తున్నావు తెలుసు అడుగుని. ఏంటి 600? అదే 600 టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా. చూస్తున్నారు కదా, చాలా డేంజర్గా ఉంది. ఈ చెక్కలు ఏవి ఎక్కడ ఇరిగిపోతాయో తెలీదు, జాగ్రత్తగా అడిగేయాల్సి వస్తుంది ఎక్కడ చూసినా సరే. ఇది డిస్టిక్ పాండిచ్చేరి వస్తుందా? యా, పుదుచ్చేరి. మామూలుగా మనం అందరం అనేది పాండిచ్చేరియే. బోటింగ్ పాయింట్ మామ, బోట్ ఉంది. వాడు ఆస్తులు అడుగుతాడంట, అడిగి తెలుసుకుందాం. నా ఆస్తి ఒక్కటే సరిపోతుందో లేకపోతే మా అక్క ఆస్తి కూడా ఇవ్వాలి బోట్ ఎక్కడానికి, అడిగి తెలుసుకుందాం. కిడ్నీలు పనికొస్తాయంట అని. సో కంటే మా కోతులు బయలుదేరారు ముందు. కోతుల్ని దాటుకొని వచ్చేసాం కానీ మా కోతులు రాలేవు. అగా వస్తున్నాయి చూడు. సి దేడు అగో మా పెద్ద కోతి, దాని తర్వాత దాని వెనక 2 చిన్న కోతులు. అగో ఎలా వెళ్ళాడుతున్నారో చూడండి. ఒక్కొక్కరికి 30కి పైగా ఉంటాయి. అగో చూసారా? సూపర్గా ఎంతుతున్నారు తెలుసా, మంచిగా పడుతున్నారు వీడియోల్లో. 20-25 ఉంటాయి. చిన్నపిల్లల్లాగా గంతులు వేస్తున్నారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు అంతా? అయ్యో ఆస్తులు అడుగుతున్నారు తెలుసా నీకు? ఎంత అన్నాడు తాత? పర్ హెడ్ 600 అనుకోండా. మరి తాత సెకండ్ సెటప్కి ఇల్లు కట్టిస్తున్నారు. ఉంచుకున్న దానికి ఇల్లు కడుతున్నాడు తాత. ఫైనల్గా బోటింగ్కి వెళ్తున్నాం. అన్న వచ్చేసి గోయింగ్ టు 5 మెంబర్స్కి 500 అడిగారు. వెరీ రీజనబుల్. 15 minutes రైడ్. ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయబడను. యా, వచ్చాక ఎక్స్పీరియన్స్ చేయబడను. చూసి ఆనందించండి అందరూ. వీళ్ళెవరికి బోట్ ఎక్కడం చేత కావట్లేదు ఫ్రెండ్స్. టేక్ మై హ్యాండ్. మోటార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం.
డిగ్గు 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 డిగ్గు. చూసారు పెరిగిర్రు, ఎద్దు పెరిగిర్రు. ఒక్కొక్కరికి 20 పైగా ఉంటాయి, కానీ ఎలా బిహేవ్ చేస్తున్నారు చూడండి మీరే. ఇగో ఊగుతుంది ఆల్రెడీ, ఏం చేస్తున్నారు? ఇగో మా దాంట్లో పెద్ద మనిషి ఆ రెడ్ కలర్ షర్ట్ ఆయన. ఇగో రిలాక్స్. అగో ఆ పెద్ద మనిషి మా దాంట్లో, మా అందరికి పెద్ద దిక్కు ఈయన పెద్ద దిక్కు. ఇటే బాగా వస్తుంది, వ్యూ మంచిగా ఉంటది కదా. తీసుకెళ్తారన్న మామూలుగా మీరు రైడ్ చేసే ప్లేస్ ఎంత? 1200 అరగంటకి, 15 నిమిషాలకి 600, ఓకే. 2000. మీకు 2 బట్టలు కవర్ అవ్వాలంటే 1200. చూసి తీసుకో. 2 కవర్ చేయి, 1000 ఇస్తాను. రీజనబుల్ కదా, నేను ఏమన్నా ఎక్కువ బ్రో, గవర్నమెంట్ కరెక్ట్ లేవను. రికమెండేషన్ ఏమైనా కావాలి? రికమెండేషన్ ఎవరు రికమెండ్ చేస్తావు? ఫోన్ చేయడానికి సిగ్నల్ లేదా? తీయన్నా ఏం కాదు, అది అమౌంట్ ఇస్తే చేద్దాం. ఇక ఫోన్ పేనే కదా, అంటే ఫస్ట్ అమౌంట్ తీసుకుంటే తర్వాత ఫస్ట్ అందరు లైఫ్ జాకెట్లు ఎత్తుకున్నారు. మా పెద్ద మనిషి అండ్ మా ఇంకో పెద్ద మనిషి, వీళ్ళతో వద్దంట. వీళ్ళు గజీతగాళ్ళు. సో చలో స్టార్ట్ అయిపోదాం. చూపించు ఫస్ట్ ఇక్కడ. అబ్బా తాడు రిమూవ్ చేయకుండానే వస్తుంది. నీళ్ళు వస్తున్నాయంటే అయిపోయింది. విద్యాంత్ ఎడ్యుటెక్ అడ్వెంచర్ అంట ఇది. టికెట్ తీసుకున్నారమ్మా? అదేం బండి కాదు, నువ్వు తోలుతా అంటున్నావు. బోట్ అది, స్కూటీ కాదు అది. చలో ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఒక 5 minutes. బోట్ స్టార్ట్ అయ్యాక మీకు వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది. కాకినాడ వస్తే మాత్రం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మర్చిపోకండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. క్రొకోడైల్స్ కావాల్సింది. ఏం చేస్తావు? కాదు రాజాసాబ్ ట్రైలర్లో వాడు పైకి లేపినట్టు పైకి లేపుతావు క్రొకోడైల్స్ని. ఎక్కి షిప్పింగ్ కానీ ఏంటి 2 బోట్లకి? చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. గోదా నీళ్లు తీసి నెత్తిని పోస్తున్నారు. ఎవరికి లైఫ్ బతకాలని లేదు, నా మీదే పోస్తారా మీరు? ఈ చిన్నపిల్లలు అందరూ వేసుకొని మేము ట్రిప్కి వచ్చాం. ఈయన పెద్ద మనిషి.
పెద్దోళ్ళ పెద్దోడా పిల్లల్లో పిల్లోడైనా తెలియదు. ఇవి ఇంకో పెద్ద మనిషి. ఇగో మా అందరికంటే చిన్న పిల్లేమా. ఏమైంది? ఆ? అది ఏదో పోయినట్టు అరిచావు. మా గ్యాంగ్ లో చిన్న పిల్ల అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ నెంబర్ ఏం. బ్యూటిఫుల్ ఉంది వ్యూ. మార్నింగ్ వస్తే ఇంకా కేక్ ఉంటుందేమో మంచి మీద. ఎర్లీ మార్నింగ్ మంచిలో రావాలి. ఏమైంది ఇట్లా నువ్వేంది దాని మీద? నిజంగా నేను కింద కూర్చున్నదేమో అనుకున్నా. అబ్బో బాగుంది అన్న. ఇప్పుడు సముద్రం ఏది అదా? ఓకే, ఈ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి. రైట్ సైడ్ నీళ్ళు మొత్తం రైట్ స్ట్రైట్. ఓకే సారీ, లెఫ్ట్ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ వెళ్తే సముద్రంలో కలిసిపోతుంది. ఏంటి మళ్ళా చెప్పు. మంచిగా మసాలా ఉప్పు కారం మంచిగా పెట్టుకొని బొగ్గుల మీద కాల్చుకోవాలి. బొగ్గుల మీద కాల్చుకొని తింటుంటే ఈడేం జరుగుతుంది? వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఆ కట్టెపుల్లలు కాలుతున్నాయా లేకపోతే పెట్టారా? గోదావరికి తేలికొచ్చి అక్కడ ఉండిపోతుంది. చెట్టు అది, చెట్టు ఇప్పుడు చూడండి, మనకి అటు నుంచి వాటర్ వస్తున్నాయి, ఇటు చెట్టు అది మొత్తం. అటు నుంచి ఇటు వాటర్ వస్తున్నాయి, అటు నుంచి ఇటు వాటర్ వస్తున్నాయి, ఇటు నుంచి ఇటు వాటర్ వస్తున్నాయి, ఏడ కలుస్తున్నాయి వాటర్. ఫైనల్ గా మ్యాంగ్రో రైడ్ కంప్లీట్ అయిపోయింది. మ్యాంగో రైడ్ అంట. మ్యాంగ్రో రైడ్ అది మ్యాంగో కాదు. ఫైనల్ గా మ్యాంగ్రో రైడ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు మళ్ళీ. ఫైనల్లీ మ్యాంగ్రో రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మ్యాంగ్రో రైడ్ కంప్లీట్ అయిపోయింది. సో చలో తినేసి నెక్స్ట్ ఎటు నెక్స్ట్ కార్లోకి ఎక్కినాకే గమ్యం అంటే ఆ పెన్నులు ఇటు ఉంటుంది, పేరు రుద్ర, పేరు హేమంత్. పెన్నులు ఇటు ఉంటుంది. అలా కలుద్దాం. బాయ్ అప్పటిదాకా.